హాయ్ అండి, మొన్న వీడియోకి పెట్టాను కదా, మా ఆయన అయితే టెస్ట్లు అయితే చేపించుకుంటారు. ఇంకా 4 నెలలకి 3 నెలలకి చేపించుకుంటారు. ఆయనే కాదు, నేను కూడా చేపించుకుంటాను. ఆ వీడియోకి అయితే ఒకరైతే కమెంట్స్ పెట్టారు. ఆ కమెంట్స్ కూడా వాళ్ళకి పెట్టడం రాలేదు. అందులో ఏమైనా తప్పుగా చెప్పలేదు కదండి. 3 నెలలకి 4 నెలలకి మనం టెస్టులు చేపించుకుంటే మన బాడీ ఎలా ఉంది, మనం ఎలా ఉన్నాం అనేసి తెలుస్తుంది అనేసి చెప్పారు. ఎవరు చెప్పాడు నీకు అనేంత వరకే నాకు అర్థమైంది. మిగతాది అస్సలు నాకు అర్థం కాలేదు. మా పిల్లలకు కూడా చదవమన్నాను, వాళ్ళకి కూడా అర్థం అవ్వలేదు. ఇంకెందుకులే అనేసి వదిలేశాను. వాళ్ళు మాకు బాగా తెలిసిన వాళ్ళే కమెంట్ చేశారు. ఎందుకంటే వాళ్ళు పిక్ అయితే, ప్రొఫైల్ పిక్ అయితే లేదు, కానీ ఇంకా ఇంటి పేరు అయితే ఇంటి పేరుతో ఎలా గుర్తుపడతారు అని అడిగితే, నేను మా వాళ్ళందరూ ఫాలో అయ్యారనమాట. నాకు తెలిసిన వాళ్ళు, వాళ్ళకి తెలిసిన వాళ్ళందరూ వాళ్ళకి ఫాలో అయ్యి ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళకి ఫాలో అయ్యి ఉన్నారు. అప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు ఎలా ఉన్నామో అవన్నీ అనవసరము. అప్పుడైనా ఇప్పుడైనా కష్టపడే కదా బతుకుతున్నాము. మాకు ఊరికే ఎవరు ఇవ్వట్లేదు, లేదంటే అలా అనేసి మాకేం లేదనేసి మేము దొంగతనంకి వెళ్ళట్లేదు. ఎవరైనా స్టార్టింగ్ కిరాయిలో ఉంటారు, ఇంకా కలిగితే సొంత ఇల్లు అనేది కొనుక్కుంటారు. మేము సొంత ఇల్లు కొనుక్కున్నాం అనేసి చాలా మందికి పైకి అయితే మంచితనంగా మాట్లాడతారు, కానీ లోపలైతే చాలా విషం పోసుకొని ఉంటారు ఇలాంటి వాళ్ళు. మీరు కూడా మాలాగే ఉండండి, మంచిగా తినండి, అన్ని కొనుక్కోండి, అందరితో బాగానే ఉండండి. మీకు వద్దని లేదు కదా ఎవరు. ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడారంటే అస్సలు బాగోదు, చెప్తున్నాను మీకే.